ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత చేరి ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అరణ్య మార్గములో నిన్ను ఆనుకొని ప్రభా నీపై ఆధారపడుతూ వస్తున్న సంఘము వలె, ధూమము వలె పైకి ఎగసి మరి గువ్వలు ఏ విధంగా పరిగెట్టుకొని వస్తున్నాయో ఆ విధంగా పరిమళించుచు వస్తున్నటువంటి సంఘము వలె, అదే రీతిగా నీపై ఆధారపడుతూ వస్తున్నటువంటి సంఘము వలె నా జీవితం ఉండునట్లుగా మీరు చేయటానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు. నీ రక్తాన్ని నా కొరకు కార్చి నన్ను పరిశుద్ధుడిగా చేసినందుకు స్తుతిస్తూ, ఇంత గొప్ప మేలు చేసిన మీకు ఏమిచ్చినా రుణము తీర్చుకోలే. విరిగి నలిగిన హృదయముతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో కీర్తనలు 1:1, కీర్తనలు 1:1 చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. చాలు. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచండి. బల్ల దగ్గర సరిచేసుకొని పాలు పొందగలిగినట్లుగా మాకు తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. 3 విషయాలు ఇక్కడ మనకు చెప్పబడ్డాయి. 1 నడవడం, 2వది నిలబడటం, 3వది కూర్చోటం. అయిపోయింది. ఈ 3 ఒక విశ్వాసి ఏ విధంగా జీవించవలెనో ఇందులో రాయబడింది. దుష్టుల ఆలోచన మనము అనుసరించి నడవకూడదు. నడుచుట అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే జీవించడం. నడవడం అంటే జీవించడం. దుష్టులు, ఇంతకు దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే చెడ్డవారు. చెడ్డవారు అంటే లోకంలో ఇష్టానుసారంగా జీవించేవారు, ఎల్లప్పుడూ కూడా తప్పు మార్గాలలో ప్రయాణం చేసేవారు. వీళ్ళేం చెప్తూ ఉంటారంటే చెడ్డ ఆలోచనలు చెప్తూ ఉంటారు. కానీ మన దేవుని నమ్మినటువంటి వారికి దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. దావీదు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. మన ఆలోచనకర్త ఎవరు? మన దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, ఏంటంటే ఆలోచనకర్త. ఆయన పేరేంటి? ఆలోచనకర్త. కానీ మనం ఎక్కువగా ఏం చేస్తాము? దుష్టుల ఆలోచనలు మనం తీసుకుంటూ ఉంటాం, ఇతరుల సలహాలు తీసుకుంటూ ఉంటాం. 2వది పాపుల మార్గం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ పాపుల మార్గం ఏంటో చూద్దాం.
సామెతలు 1వ అధ్యాయంలో ఈ పాపులు ఎలా ఉంటారో ఇక్కడ వ్రాయబడింది. 10వ వచనం నుంచి చదువుదాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. పాపులు ఏం చెప్తారంటే, వారి యొక్క దుష్ట ఉపదేశం ఎలా ఉంటుందంటే ప్రేరేపణ చేస్తూ ఉంటారు. తప్పు పని కొరకు మనల్ని ప్రేరేపణ చేస్తూ, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయడానికి పొంచి ఉందాం. అర్థమైంది? ఈ లోకంలో ఈ యొక్క టైంలో మనము గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తిని చంపడానికి సుపారీ తీసుకుంటూ ఉంటారు కదా. 10 లక్షలు ఇస్తే నేనేసేస్తా అని చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువగా మూవీస్లో ఇవి కనబడుతూ ఉంటాయి. అది లోకంలో కూడా ఉంది. లోకంలో ఉన్న సంగతులే వాళ్ళు ఆలోచించి రాస్తూ ఉన్నారు. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటానికి పొంచి ఉందాం. మనము పొంచి ఉందాము అని అంటే ఆ వచ్చే వ్యక్తి ఎవరు? నిర్దోషి. అతను ఏ తప్పు చేయలేదు. నువ్వెందుకు చంపాలి? ఎవడో చంపమంటే నువ్వెందుకు చంపాలి? ఆ దుష్టుని యొక్క ఆలోచనలో నువ్వెందుకు చేరాలి? అందుకే ప్రభు చెప్పాడు, నీతిమంతుల సభలో పాపులు నిలవబడరు. ఇదే కీర్తనలు 1వ అధ్యాయంలో చూడండి. 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. ఎందుకు నిలబడరో తెలుసా? ఆ నీతిమంతుల సభది, దుష్టుల సభ కాదు. నీతిమంతుల సభలో దుష్టులకు పని లేదు కాబట్టి దుష్టుల యొక్క ఆలోచనలు, దుష్టుల యొక్క తలంపులు అంతా చెడగొట్టడం, పడగొట్టడం, నాశనం చేయడం, కీడు కల్పించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దుష్టుని యొక్క తలంపులలో మనము ఎంత మాత్రం కూడా ఆలోచనలు తీసుకోవద్దు. రెండోది, పాపుల మార్గము. పాపుల యొక్క మార్గం ఎలాంటిది? ఇతరులను చంపడానికి, నాశనం చేయడానికి, పొంచి ఉండడానికి ఇష్టపడేది కదా. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. ఇలాగ నిన్ను ఇతరులు ప్రేరేపించినప్పుడు పాపుల మార్గములో నువ్వు నిలవద్దు. మూడోది, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండవద్దు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు మనకి మాట? ఎందుకు చెప్తున్నాడమ్మా? నీ కుమారులకి, నీ కుమార్తెలకైతే, అమ్మ జాగ్రత్త, బ్యాగు మర్చిపోయావు కదా, చెప్పులు మర్చిపోయావు, డబ్బు జాగ్రత్త, పిల్ల జాగ్రత్త, చేతిలో ఉన్న పిల్ల జాగ్రత్త, లేకపోతే ఇల్లు జాగ్రత్త. ఈ జాగ్రత్తలన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ పిల్లలకి? ఎందుకు చెప్తున్నారమ్మా? తాళం ఎందుకేసి వస్తున్నారు? బండ్లు కూడా అక్కడ పెట్టి తాళాలు జేబులు వేసుకొని వచ్చారు కదా. ఎంత జాగ్రత్త! ఎందుకంటే ఆ జాగ్రత్త అనేటటువంటిది దేవుడు కూడా తన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలని చూసుకుంటున్నాడు. అందుకే మనకు రాసి పెట్టాడు. సంఘానికి వచ్చిన తర్వాత ఈ జాగ్రత్తలు మనం పాటించకపోతే ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో మరి తప్పు దిద్దడానికి, సరిచేయడానికి ఇది సరైనటువంటి పాఠశాల. ఇది వేద పాఠశాల. ఇది దేవుని యొక్క సంగతులు మనకు బోధించి మనలను తప్పు మార్గములో నుండి మళ్ళించేటటువంటి, అనేకులను క్రీస్తు వైపుకు తిప్పగలిగేటటువంటి గొప్ప పాఠశాల అది. కాబట్టి ఇక్కడ ఏంటంట, అపహాసకులు కూర్చుండే చోటు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అపహాసకులు అంటే ఒక ఇద్దరు కూర్చొని మూడో వ్యక్తిని అపహాస్యం చేస్తూ ఉంటారు. వాడు కూడా వాళ్ళ ఫ్రెండే. వాడికి ఏదో కటింగో ఏదో ఒకటి బాగోదు, లేకపోతే చిన్న కడుపు ఉండొచ్చు, లేకపోతే బట్టతలు ఉండొచ్చు, లేకపోతే బట్టలు చినుగుండొచ్చు, ఏదో ఒక బలహీనత వాడికి ఉండొచ్చు, మాట రాకపోవచ్చు, గుడ్డివాడు కావచ్చు. ఏదో ఒక బలహీనతను బట్టి ఈ మిగిలిన ఇద్దరు ఆ మూడో స్నేహితుని ఏం చేస్తూ ఉంటారు? అపహాస్యం చేస్తూ ఉంటారు.
వీడొచ్చి ఇంటికి వచ్చి, అమ్మ ఇదిగో వాళ్ళిద్దరు నన్ను తిడుతున్నారే అని. వాళ్ళమ్మ అంటది, నువ్వెందుకు పోతారో వాడి దగ్గరికి అని. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. అపహాసకులు నిన్నెవరైతే అపహసిస్తున్నారో, నిన్నెవరైతే హేళన చేస్తున్నారో, నిన్నెవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు. అందుకే శారా తన కుమారుడైన ఇస్సాకు వృద్ధాప్యంలో కన్నప్పుడు హాగరు కుమారుడైన ఇష్మాయేలు తనను పరిహసించాడు, హేళన చేశాడు. వీడు కూడా ముసల్తనంలో పుట్టినోడే, కానీ తర్వాత పుట్టినటువంటి వాడిని ఏం చేస్తూ వచ్చాడు? హేళన చేస్తూ వచ్చాడు. అప్పుడు శారాకు కోపం వచ్చి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టండి అని అన్నాడు. అది దేవునికి ఇష్టమైన మాట, అనుకూలమైన మాట, యుక్తమైన మాట. అందువల్ల దేవుడు ఆ మాటకు అంగీకరించాడు. అపహాస్యము దేవునికి నచ్చనటువంటి కార్యం. అర్థమైందా? మనం కూర్చునే ప్రదేశం ఎక్కడ? సరదాగా జోకులు వేసుకునేటటువంటి ప్రదేశాలలోనా, లేకపోతే ఆ సంతోషకరమైన త్రాగుబోతుల విందులా, లేకపోతే ఎక్కడ మన యొక్క కూర్చోవడం, మన నడక, మన యొక్క నిలబట్టం, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయని దేవుడు అడుగుతున్నాడు. కొన్ని విషయాలు చూపిస్తా. దేవుని పిల్లలు ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారని చెప్పండి? సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఎప్పుడన్నా గడిపారా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఉదయం మొదలుకొని ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు. ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నాం అంటే, నా ప్రభుతో నేను గడపాలి, సహవాసం చేయాలి. మరి దేవునితో సహవాసం నీకు ఎక్కడుంది? ఇంటికి వెళ్తే బైబిల్ అక్కడ పడేస్తావు, ఏదో పనికి వెళ్ళిపోతావు, లేకపోతే నీ పనిలో నువ్వు ఉంటావు. ఆదివారం మెల్లగా దాని మీద దుమ్ము దులిపేస్తావు, చక్కగా సంకలో పెట్టుకొని వచ్చేస్తావు. ఏడకొస్తావు, అక్కడ పెట్టేస్తావు, మళ్ళా ఇంటికి. ఇక ఎట్లా ఉందంటే ఇదొక అలవాటు అయిపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ అలవాటు వద్దు, అప్పుడప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. అర్థమైందా? దాన్ని ఓపెన్ చేస్తే అందులో నీకు కొన్ని విలువైన మాటలు, వజ్రాలు లాంటి, అమూల్యమైన బంగారు వంటి సంగతులు నీకు కనబడతాయి. అవి ఏం చేస్తాయంటే మన కన్నులకు వెలిగిస్తాయి, మన కాళ్లకు వెలిగించి నడిపిస్తూ ఉంటాయి. మన మార్గంలో ఎలా నడవాలో మనకు తెలియజేస్తూ ఉంటాయి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చున్నారు. ఇప్పుడేంటి తెలుసా? 1 గంట అయిపోయింది, వదిలిపెట్టమే ఇంకా కదా. 1 గంట టైం అయిపోయింది, ఇంకేంది ఇంతసేపు చెప్తావా? మా మైండ్ అసలు అప్సెట్ అయిపోతుంది, బుర్ర తినేస్తున్నాడు. లేకపోతే ఇంకేంటి, చాలా వాష్ చేస్తున్నాడట. బట్టలు ఉతుకుతాం కదా, వాష్ చేస్తాం కదా, సర్ఫ్ వేసి మంచిగా నీళ్ళల్లో నానబెట్టి, అవసరమైతే మురికి పోకపోతే వేడి నీళ్లు కలిపి రకరకాలుగా మురికి పోగొట్టడం. ఏదో ఒక చేతనైతే మురికి పోగొట్టడం అనేది మంచిది. వాక్యం చెబుతుంది. ఎందుకు వీళ్ళు వచ్చారు అని అంటే, సాయంకాలం వరకు ఎందుకు కూర్చున్నారు అంటే, వాళ్ళలో ఒక చిన్న పొరపాటు జరిగింది. వాళ్ళు చేసిన పొరపాటును బట్టి దేవుని మందిరానికి వచ్చారు. పక్కింటికి వెళ్ళలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, లేక పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వాళ్ళకు ఆశ్రయమైన వాడు, ఆధారమైన వాడు దేవుడే కనుక దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే నీకన్నీ పరిష్కారం అవుతాయి అమ్మా. నీ బలహీనతలు పరిష్కారం అవుతాయి, నీ కొరతలు పరిష్కారం అవుతాయి, నీ జబ్బులు నయమైపోతాయి, నీకున్న చిక్కులు తొలగిపోతాయి. కానీ మనం ఏంటంటే, మన ఏకాగ్రత దెబ్బతింటుంది. 5 నిమిషాలు కూర్చొని ఇట్లా చదువుతూ వచ్చినాం అనుకో, వెంటనే మనకు ఫోన్ వస్తుంది. 5 నిమిషాలు అట్లా కూర్చొని మనం దేవుని వాక్యం చదువుదామని ఉపక్రమించేసరికి ఇంటికాడ ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ నెల అందరికీ డబ్బులు కరెక్ట్గా ఇచ్చానా,
ఆ పాలోడు ఆగిపోయాడు, ఇంకెవరెవరు ఉన్నారు, ఇట్లాంటి ఆలోచన వస్తాయి. ఇంకా ఏదో ఒక ముచ్చట లోకంలోదో లేకపోతే ఇంట్లోదో ఏదో ఒకటి నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంది. దేంటో తెలుసా? ఏకాగ్రత లేకపోవడం వల్ల దేవుని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. కాబట్టి జరిగిన పొరపాటును బట్టి ఏకాగ్రతతో దేవునికి నిజముగా ఏకాగ్రతతో మొరపెట్టేవారు, పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళు, విసుకక ప్రార్థన చేసేవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు తప్పకుండా విజయాన్ని పొందుతారు. మనం అవన్నీ ఏం చేయం కాబట్టి దీవెనలు మనకు చాలా దూరంగా ఉంటుంది. ఆశీర్వాదాలు కావాలి, కానీ మనం కూర్చునే ప్రదేశం ఎక్కడ? దేవుని మందిరములో కూర్చున్న వ్యక్తి ఆశీర్వాదాలు పొందినట్లుగా బైబిల్లో ఉంది. అబ్రహాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడు? మస్తకి సింధూరు వృక్షం కింద కూర్చుంటూ వచ్చాడు. అక్కడ ఎవరు కనపడ్డారు? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు కనబడేంత వరకు ఆయన అక్కడే కూర్చుంటూ వచ్చాడు. ఆదికాండం 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మరి నువ్వు ఎప్పుడు కూర్చుంటున్నావు? అబ్రహాము వలె ఆలోచన కలిగి ఆశ కలిగి కూర్చుంటున్నావా? ఎండవేళ గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు నీకు కనబడాలంటే నువ్వేం చేయాలి? బస్ కొరకు మనం ఎట్లా ఎదురు చూస్తాం? ఎవరైనా మన బంధువులు ఊరు నుంచి వస్తున్నారంటే ఏం చేస్తాం? బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నాం కదా? చేస్తామా చేయమా? ఎంతగా ఎదురు చూస్తున్నావే, అలా అదే విధముగా అబ్రహాము వలె దేవుని కొరకు ఎదురు చూసేటట్లయితే తప్పకుండా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు కనబడతాడు. కాబట్టి ఉదయం మొదలుకొని అతడు అక్కడ కూర్చుంటూ వచ్చాడు. ఆ ఎండవేళ ఆ దేవుని సన్నిధిలో అక్కడ కూర్చుంటూ వచ్చాడు కాబట్టి యెహోవా అతనికి కనబడ్డాడు. మళ్ళా కళ్ళు నలుపుకొని చూశాడు, 3 మనుషులు కనబడ్డారు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, ఆహ్వానించాడు, వారి చేత దీవెనలు పొందాడు. చూడండి, దేవుని పిల్లలమైన మనము కూర్చునే ప్రదేశము అపహాసకులు కూర్చునే చోట ఎంత మాత్రం కూర్చోవద్దు. లోతు ఉన్నాడు కదా, అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడు. ఈయన ఏం చేశాడంటే ఆ దేశపు పెద్దలతో కూర్చున్నాడు పోయి. అంత అవసరం ఆయనకి? లోతు దేవుని బిడ్డే కదా, అబ్రహాం యొక్క వంశంలో జన్మించిన వాడే కదా. ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఊరి గవిని దగ్గర కూర్చున్నాడు పోయి. అక్కడ ఆ గవిని అంటే తలుపు దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఊరు చాలా చెడ్డ ఊరు, అపవిత్రమైన ప్రజలు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే హోమోసెక్సువాలిటీ అని అంటారు దాన్ని. పురుషులతో పురుషులే సరసాలు ఆడతారు, స్త్రీలతో స్త్రీలు సరసాలు ఆడుతూ ఉంటారు. చాలా అపవిత్రమైన ప్రజలు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఆ ఊరి ప్రజలందరూ కూడా చెడ్డవాళ్ళు, సొదొమ గొమొర్రా ప్రజలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఒక్కసారిగా నాశనం చేసేసాడు. కానీ ఈ రోజుల్లో కూడా అటువంటి వారు ఉన్నారు. అర్థమైందా? రోమపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించుచు, అటువల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. ఎలా ఉన్నారంట? కామంతో నింపబడ్డారు.
ఏంటి అసభ్యకరమైనటువంటి జీవితం? ఇందుకోసమైన దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది. వాక్యం చెబుతుంది, దేవుడు నిన్ను అపహాసకులు కూర్చుండే చోట కూర్చోబెట్టకుండా దేవుని మందిరంలో కూర్చోబెట్టి అనేకమైన విషయాలు నీకు బోధించి నిన్ను సరిచేసి నిన్ను తన బిడ్డగా చేసుకొని ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలని చూస్తుంటే నువ్వు పోయి అక్కడెక్కడ కూర్చుంటే ఎట్లా? నిజమా? ఇది కరెక్టా కాదా చెప్పండి? దేవుని ఆలోచన ఏంటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. చెవిగలవాడు వినుగాక, మరియు సింహాసనాన్ని చదువుదాం. జయించిన వాడు 3వ అధ్యాయం 21వ వచనం. 3:21. జయించు వాడిని ఏం చేస్తాడంట? సింహాసనం మీద కూర్చోబెడతా అంటున్నాడు. నేను ఎట్లాగైతే ఆ సింహాసనం మీద కూర్చున్నానో మీరు కూడా జయిస్తే, ఈ లోకాన్ని జయిస్తే, శరీరాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే మీరు కూడా వచ్చి ఎక్కడుంటారు? దేవుని మందిరంలో నుంచి డైరెక్ట్గా ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొని దేవుని సన్నిధిలో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వారు దేవుని సన్నిధిలో కూర్చుండి బహుగా ఏడ్చి ప్రార్థన చేశారంట. ఏడ్చి ప్రార్థన చేశారు. ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్గా పరుగున దేవుని మందిరానికి వచ్చే నీవు టైం అయిపోతున్నా కదలట్లా మందిరానికి రావడానికి. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం వచ్చేసింది. దుష్టుని యొక్క తలంపులకు నువ్వు లోబడుతున్నావు. ఆ యొక్క పాపుల మార్గంలో నిలబడుతూ ఉన్నావు. చాలా జాగ్రత్త. ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. నీకు అంతగా తీరిక ఉందనుకో, ఏ పని లేదనుకో, నీ ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేసుకో. తలుపులు వేసేసుకొని చక్కగా ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సాయం చేస్తాడు. అబ్రహాము చెట్టు కింద కూర్చున్నప్పుడు, సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు ఎండవేళ దేవుడు అతనికి కనబడుతూ వచ్చినాడు. హోషేయ గ్రంథం చదువుతాం. హోషేయ గ్రంథం మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మీకా గ్రంథం 4:4. ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. ఎక్కడ కూర్చుంటారంటే తెలుసా? ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద. అంటే ఏంటో తెలుసా? ఆ సంఘము అంజూరపు ఆ చెట్టు సంఘానికి సాదృశ్యం. అందుకే ఆ రూతుతో చెప్పాడు, అమ్మా నువ్వు వేరొక పొలములోనికి ఏరుకోవటానికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పొలంలోనే ఏరుకో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మరి ఇల్లు విడిచి తిరగొద్దు, మందిరాన్ని విడిచిపెట్టొద్దు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు, ఇది నా చెట్టు, నేను నాటుకున్నా, నేను దీనిని పెంచి పోషిస్తున్నా, కాబట్టి నా చెట్టు కింద నేను కూర్చుంటే ఎంత ఆనందం కదా. కాబట్టి ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుండును. ఎవరి భయము ఉండదు నీకు. ఎందుకంటే నీ ద్రాక్ష చెట్టు నీకు సమృద్ధి అయినటువంటి ఆ ఫలాలు ఇస్తూ ఉంటుంది, నువ్వు వేసుకున్నావు కాబట్టి. ఒకడంట చిన్న ఆవుని పెంచుకుంటే
అది సమృద్ధిగా పాలిస్తుందంట. యెషయా గ్రంథం, నేను త్వరగానే ముగిస్తాను. ఏడో అధ్యాయము 21వ వచనం చదువున్నాను. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా పెరుగు తేనెలను తిందురు. ఎందుకు నీకు భయము? నువ్వు విడవబడిన దానవా అని ఎప్పటికీ నువ్వు అనుకోవు. విడవబడిన దానవైతే నువ్వేమవుతావు తెలుసా? పెరుగు తేనెలను దేవుడు నీకు తినిపిస్తాడు. ఎందుకంటే నీకు కలిగినది ఒక చిన్న ఆవు, 2 గొర్రె పిల్లలు అంతే. నీ ద్రాక్ష చెట్టు కింద నువ్వు కూర్చుంటే నీ ద్రాక్ష చెట్టు నీకు సమృద్ధి అయినటువంటి ఫలాలు ఇస్తుంది. నీ సంఘములో నీవు నాటబడినటువంటి దానవైతే నువ్వేం చేస్తావు తెలిసినా? చక్కగా ఆ ఎదిగి ఫలించి అభివృద్ధి చెందేదానిగాను ఉంటావు. కాబట్టి నీ మందిరం యొక్క సమృద్ధి చేత నువ్వు సంతోషంగా జీవిస్తావు. జకర్యా గ్రంథం 3:10. జకర్యా గ్రంథం 3:10. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుందురు. ఏం చేస్తారంట వాళ్ళు? ద్రాక్ష చెట్టు కింద అంజూరపు చెట్టు అంట. అక్కడ కూర్చొని నిరభ్యంతరంగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? 3వ అధ్యాయము 10వ వచనం నేను కూడా తీసుకున్నాను. ఆ దినమున ద్రాక్ష చెట్టు క్రిందను అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఏం చేస్తారంట? రండమ్మా, రండి, మా దగ్గర ఒక అంజూరపు చెట్టు ఉంది, మా దగ్గర ఒక ద్రాక్ష చెట్టు ఉంది, రండి, ఆ నీడకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీడలో ఉన్న ఆనందం. ఎప్పుడైనా అంజూరపు పండ్లు తిన్నారమ్మా? లేదా? మార్కెట్లో ఉంటాయి, సూపర్ మార్కెట్లో కానీ మీరు కొత్తగూడెం పోయినప్పుడు అడలుగా మరి ఒక తాడుకు కూర్చుంటాయి అన్నమాట పండ్లు, మేడి పండ్లు లాగుంటాయి. కానీ అవన్నీ కూడా ఎండబెట్టి అమ్ముతారు. రౌండ్గా ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఇక చెప్పలేము వాటి టేస్ట్. ఏ యాపిల్ పనికిరాదు, ఇతరమైనటువంటి దేని టేస్ట్ దానికి అన్నమాట. కానీ చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఇప్పుడు మనకు ఆ పచ్చికాయలు దొరకడం లేదు, కానీ డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా దొరుకుతున్నాయి మార్కెట్లో, అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతివాడు కూడా రండి మా ద్రాక్ష తోటలోనికి, రండి మా అంజూరపు చెట్టు క్రింద కూర్చుందాం. ఎందుకంటే ఈ అంజూరపు చెట్టు ఆదరణ కలిగించేది, అంజూరపు చెట్టు మధురమైన ఫలాలు ఇచ్చేది, అంజూరపు చెట్టు ఆనందాన్ని పంచేది, నీడనిచ్చేది. కాబట్టి ఆ చెట్టు కింద ఉండాలి. అంటే సంఘం యొక్క విశిష్టత గురించి చెబుతూ సంఘములో జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చూస్తూ, ఆ ఫలభరితమైనటువంటి సేవను చూస్తూ ఎంతగానో రండి, ఒకరితో ఒకరు అంటారంట మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మేము కూడా మీ దేవుడి దగ్గరికి వస్తాం. 8వ అధ్యాయం చదవండి. జకర్యా గ్రంథంలో ఉన్నారు కదా, 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణ నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు, సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును మనము పోదము రండని చెప్పగా వారు మేమును వత్తుమందురు. ఏమంటారంట? మేము కూడా వస్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మేము కూడా వస్తాం. ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణం వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము కూడా వస్తాము. ఎంత ఆనందం! ఇంకొక మాట ఏమంటారు తెలిసిన? ఆ చుట్టూ ఉన్న పట్టణపు వాళ్ళంట ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకుంటారంట. చెంగు పట్టుకోవడం అంటే అతన్ని ఆధారపడి. చూడండి ఇక్కడ 23వ వచనంలో
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది కనుక మేము కూడా మీతో పాటు వస్తాం. ఎందుకంటే మీరు కూర్చున్నది అంజూరపు చెట్టు కింద, మీరు కూర్చున్నది ఒలీవ చెట్టు కింద, మీరు కూర్చున్నది ద్రాక్ష చెట్టు కింద. ఆ చెట్టు సాధారణమైనది కాదు. ప్రభు చెప్పాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లినే, తీగలు మీరంతే. కాబట్టి ఈ నీడలోనికి అందరినీ పిలవాలి. అనేకులు మనం తీసుకురాం. అబ్రహాము ఎండవేళ సింధూరు వృక్షం కింద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడుతూ వచ్చు. మరి మనం ఎక్కడ కూర్చున్నాం? ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది బేతేలుకు వెళ్ళి దేవుని మందిరంలో సాయంకాలం వరకు కూర్చున్నారు, ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. ప్రభా, మా పరిస్థితి ఏంటి? మాకు సమాధానం కావాలి. ఇలాగ దేవుని సన్నిధిలో కూర్చున్నారు. తర్వాత ఆదరణ కలిగినటువంటి వారు ఎక్కడ కూర్చున్నారు? ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్ల కింద కూర్చుంటూ వచ్చారు. మరి మనం ఎక్కడ? ఎదురుగా టీవీ. ఒక అతను చెప్తున్నాడు, ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాడంట. అయ్యా ఎక్కడున్నావయ్యా? బయట ఉన్నానండి అని అన్నాడు. బయట ఉన్నావా? అరే నేను మీ ఊరు వచ్చానే, కలుద్దామని అని అంటే, లేదు నేను ఇంటికాడ లేను, వేరే చోట ఉన్నా అని చెప్తున్నాడు. సరే, ఎట్లాగ ఇక్కడికి వచ్చాడు కదా, అమ్మగారని ఉంటారు కదా, కానీ మంచినీళ్ళు ఇస్తుంది కదా అని చెప్పి ఆయన ఇంటికి వచ్చేసరికి మంచిగా లుంగి కట్టుకున్నాడంట, మంచి బనీ మీద ఉన్నాడు, మంచిగా ఎదురుగా మంచిగా టీవీ పెట్టుకున్నాడు. ఆ భార్య ఏదో పకోడీలో ఏదో ఒకటి వేసింది, ఇద్దరు మధ్యలో పెట్టుకున్నారు. సోఫా మీద కూర్చొని చేతుల మీద, ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేశారు, మంచిగా టీవీ రిమోట్ పెట్టుకొని నొక్కుతున్నాడట. ఎక్కడున్నాడట? ఆయనకేం చెప్పాడు? బయట ఎక్కడో ఉన్నానని చెప్పాడంట. కానీ నేనేం చేస్తున్నాడు? ఈ రోజులలో విశ్వాసులు ఎక్కడుంటున్నారు చెప్పండి? ఇలాగ కాలాన్ని వృధా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లేమా? పైపెచ్చు దీనికి తోడు అబద్ధాలు. అర్థమవుతుందా? వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మందిరంలో కూర్చునేది ఎందుకంటే దేవుని సన్నిధిలో సమాధానం పొందడానికి, ఆశీర్వాదాల కొరకు. ఒకరోజు ఒక బైబిల్లో ఉన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఒక అతను తప్పు చేశాడు. తప్పు అంటే ఒక దొంగతనం చేశాడు. ముందే వాళ్లకు హెచ్చరిక ఏంటంటే, వాళ్ళు అప్పటికి యెరికో పట్టణాన్ని జయించారు. జయించిన తర్వాత హాయ్ అనే ఒక పట్టణం మీదకి వెళ్తున్నారు. హాయ్ అనే పట్టణం మీదకి వెళ్తున్నప్పుడు యెహోషువ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు యెరికో కానీ హాయ్ మీదకి కానీ ఈ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ యుద్ధం చేసినా, మీరు ఏ ఇంటికి మీరు వెళ్ళినా, ఏదైనా మీకు దొరికితే తీసుకొచ్చి దేవుని అక్కడ పెట్టండి, ఒక దగ్గర పెట్టండి. అంతేగాని శపితమైనటువంటి దాన్ని మీరు ముట్టుకోవద్దు. ఈ పట్టణాలను దేవుడు శపించాడు కాబట్టి మీరు దయచేసి ఏ వస్తువును కానీ దేన్ని మీరు ముట్టుకోవద్దని చెప్పారు. అయితే ఆకాను అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత షీనారు పై వస్త్రం, మంచి ఆ వస్త్రం అన్నమాట, అతనికి కనబడింది, మెరుస్తూ ఉంది. దాన్ని తీసి సంచులు పెట్టేశాడు. వెండి కనపడింది, దాన్ని తీసి దగ్గర పెట్టుకున్నాడు. వెండి, ఈ వస్త్రం, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే, ఎవరికీ తెలియకోకుండా, వెనక నుంచి అటువైపు సైన్యానికి కనబడుకోకుండా వెళ్ళి తన యొక్క గుడారం ఉంటుంది కదా, టెంటు, యుద్ధం చేయడానికి వాళ్ళంతా గ్రౌండ్లో పెద్ద టెంట్లు వేసుకొని ఉంటారు కదా, 2-3 అట్లా. ఆ టెంటు అడుగు భాగంలో ఒక గొయ్యి తీసి ఆ గోతులో దాన్ని దాచిపెట్టి మరలా కప్పేసేసి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అందరూ చచ్చిపోతున్నారు ఇశ్రాయేలీలు. యెహోషువకు అర్థం కావట్లా, ఎందుకు చచ్చిపోతున్నారో తెలియట్లా. అందరి దగ్గరికి అందరినీ పరిశీలన చేసి చూడలేడు కదా. అతను ఒక నాయకుడు, కానీ ఎక్కడ లోపం కనబడట్లేదు, అతనికి దొరకట్లా. అయితే ఏం చేశాడంటే, దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలందరినీ పోగొట్టుకుంటున్నాడు, సైన్యమంతా నశించిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, మోకరించాడు, పెద్దల్ని పిలుచుకున్నాడు, ఇశ్రాయేలు ప్రధానులు పిలుచుకున్నాడు. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు సాయంకాలం దాకా. చూడండి,
యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీవేళ